జై శ్రీరామ్. ఈ ప్రపంచంలో హిందువులకు ఎక్కడ ఆపద వచ్చినా, భారతీయులకు ఎక్కడ అన్యాయం జరిగినా మొదటి వరుసలో ఉండి కాపాడేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అటువంటి పవిత్రమైన సంస్థను ఈరోజు విష నాగుతో పోలుస్తావా? మల్లికార్జున ఖార్గే గారు విష సర్పంతో పోలుస్తాడా? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఇదే. ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో ఉండొద్దు, ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటారు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. మల్లికార్జున ఖార్గే గారేమో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు కనబడితే పాములను చంపినట్టు చంపండి అంటారు, ముస్లింలను రెచ్చగొడతారు. కేరళ లాంటి రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను ముస్లింలు చంపుతారు. ఎస్డిపిఐ అట్లాగే ముస్లిం లీగ్ సంస్థలు, పిఎఫ్ఐ లాంటి సంస్థలు, నిషేధిత జాబితాలో ఉన్న సంస్థలు కూడా అక్కడ హిందువులపై దాడులు చేస్తారు. ఈరోజు హిందూ సమాజము భారతదేశం నలుమూలలా సురక్షితంగా ఉన్నదంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందువులారా గుర్తుంచుకోండి, మనందరం కాపాడుకోవాల్సిన పవిత్రమైన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మనందరం కలిసి పనిచేయాల్సిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ బలపడితేనే హిందూ సమాజం బలపడుతుంది, హిందూ సమాజం బలపడితేనే ఈ దేశం బలపడుతుంది, ఈ దేశం బలపడితేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్ఎస్ఎస్ ను మనం బలపరచాలి, ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని బలపరుస్తుంది. జై శ్రీరామ్. కాజీపేటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మేము ఇక్కడ ఉంటే ఇక్కడ పోలీసు ఏ విధంగా జులుం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉండి మతోన్మాదాన్ని పెంచి పోషించుకుంటూ ఏమని మాట్లాడిండు, ఏదైతే మసీదులో పూజలు చేస్తూ ఉంటే నాగుపాము వస్తే ఎట్లయితే కొట్టి చంపుతామో, మనకు ఎట్లయితే రాసి ఉన్నదో అదే విధంగా భారతీయ జనతా పార్టీని, అదే విధంగా ఆర్ఎస్ఎస్ను కొట్టి చంపండి అని పిలుపునిచ్చిందంటే, ఒక జాతీయ అధ్యక్షుడై ఉండి చంపమని పిలుపునిస్తుందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం, ఎక్కడికి పోతుంది? ఏ విధమైన మతోన్మాద శక్తులను పెంచి పోషిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సుమోటోగా తీసుకొని ఏదైతే మల్లికార్జున ఖర్గే గారి మాటలను సుమోటోగా తీసుకొని శిక్షించాల్సింది పోయి ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడి కట్టడి, పోలీసులు ఎక్కడికక్కడి కట్టడి. మరి ఏ విధంగా మరి ఒక మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే పోలీసులు ఎదురుగా నిలబడి చూసిండు. ఇవాళ ఒక జాతీయ అధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి చేస్తుంటే పద్ధతి లేదు. ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు చేసిన దానికి ఇలా మేము చేస్తుంటే ఈ విధమైన మాటల కాబట్టి దానికి అంతకంత మూల్యం చెల్లించక తప్పదు. ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు మాటలు మాట్లాడిందో వాటిని వెనుకకు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా మేము పిలుపునిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి హిందువులందరినీ కూడా ఒక మాట మేము కనుక పిలుపునిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని నేను ఖచ్చితంగా వీటిని కోరుతాను. జై బీజేపీ.